నమస్తే మాస్టర్స్. ఇవాళ మన బుక్ రీడింగ్ వచ్చి ధ్యాన విజ్ఞానం. అందులో 6వ చాప్టరు నానాటి బతుకు నాటకము. ముందుగా ఈ బుక్ను రచించిన వారు వచ్చి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ముందుగా గురువందనం చేస్తాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు, సకల గురుమండలికి, సకల దేవతలకి, ఈ బుక్ లో వచ్చిన అన్నమాచార్యుల వారికి నా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ ధ్యాన ప్రవచనాల్లో ముఖ్యంగా ధ్యానం చేసే సమయాల్లో ఎప్పుడూ కూడాను నానాటి బతుకు నాటకము అనే అన్నమాచార్యుల వారి సంకీర్తన పాడుకుంటూ ఉంటాం. ఎక్కువగా పత్రిజీ సార్ వచ్చి ఎక్కడైనా ధ్యానం పెట్టినప్పుడు ఎక్కువ పాడేది వచ్చి ఈ నానాటి బతుకు నాటకం అనే పాట పాడుతూ ఉంటారట పత్రిజీ సార్ వచ్చి. ధ్యానంలో స్థితం కావడం కోసం మనమందరం ఈ యొక్క అన్నమాచార సంకీర్తనను పాడుకుంటాం. చక్కటి ఆధ్యాత్మిక సంకీర్తనలతో, చక్కటి సంగీతంతో ధ్యానం చేసుకోవడం అనేది అద్భుతమైన విషయం. దీనినే నాద ధ్యానం అంటాం. ఇలాగా మన సంకీర్తనలతోటి, ఈ మ్యూజిక్ తోటి మనం ధ్యానం చేసుకునే దాన్ని నాద ధ్యానం అని అంటారట. నాదం ధ్యానం చేస్తున్నప్పుడు చక్కటి సంగీతంతో కూర్చొని ధ్యానం చేస్తే, చక్కటి ఆత్మ జ్ఞాన సారంతో కూడుకొని ఉన్న పదజాలంతో ధ్యానం చేస్తే లోతైన ధ్యాన స్థితులకు సులభంగా వెళ్దాం. ఎప్పుడైతే ఇలాగా అంటే అంటే వీటిలో ఏముంటది, జీవిత పరమార్థం ఉంటది కదా మాస్టర్స్. ఇలాంటి పాటల్లో వచ్చి ఈ నానాటి బ్రతుకు నాటకము ఇదొకటి, మళ్ళా ఏమంటే మన అది ఇప్పుడు ఇదిగానే ఉంది కదా మాస్టర్స్, అదే ఇలాంటి వాటిల్లో అంతా మన జీవిత పరమార్థం ఉంటుంది కదా. ఇలాంటివి మనం పెట్టుకొని ఎప్పుడైతే ఇవి వింటూ వీటితోటి మనం ధ్యానం చేస్తామో మన ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. వీటిల్లో ఆత్మజ్ఞాన సారంతో కూడుకున్న పదజాలం ఉంటుంది. అందువల్ల మనము లోతుగా వెళ్ళగలుగుతాం ధ్యాన స్థితుల్లోకి. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి అంటే 4 రోజుల బ్రతుకు ఈ నాటకము. 4 రోజులు అంటే మన జీవితంలో బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం, ఈ 4 దశలదే నాటకం అన్నమాట. ఈ దేహస్థితులు అన్నమాట. ఇవన్నీ వచ్చి ప్రతి జన్మలో కూడా మనకు ఈ దేహస్థితులు అనేటివి వస్తూనే ఉంటాయి. ఈ 4 దశలు బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం. డియర్ ఫ్రెండ్స్, 4 రోజుల ఈ జీవితం ఒక అద్భుతమైన నాటకం అనే వివరిస్తున్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఈ 4 రోజుల బ్రతుకు ఒక అద్భుతమైన నాటకం అని మనకు అన్నమాచార్యుల వారి సంకీర్తన ద్వారా తెలుపుతూ ఉన్నారు అన్నమాట. కానక కన్నది కైవల్యము. కానక అంటే ఈ 2 కళ్ళు, ఈ 2 కళ్ళతో కననిది, చర్మ చక్షువులతో కనకుండా దివ్య చక్షువుతో కనేదే కైవల్యము అనే మాట అన్నమాట. ధ్యాన చక్షువుతో కన్నదే కైవల్యం. అదే మనకు తాళ్లపాక వారు మనకు సెలవిచ్చారు. ఎప్పుడైతే ధ్యానంలో కళ్ళు 2 మూసేసుకుంటామో, చేతులు 2 కట్టేసుకొని మనం కూర్చుంటామో, అప్పుడు క్రమక్రమంగా చిత్తం శమించి చిత్తవృత్తులన్నీ నిరోధించబడి మనస్సు శాంతం చెంది అపారమైన విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. అప్పుడు మన 3వ కన్ను దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఆ కన్నుతో చూసిందే కైవల్యము. ఎప్పుడైతే మనం ధ్యానంలో మనం చూసే ఈ 2 కళ్ళను మూసేసి ధ్యానంలో మనము ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు వచ్చి మన మనసులోని ఆలోచనలన్నీ వెళ్ళిపోయి అప్పుడు మన 3వ కన్ను తెరుచుకుంటుంది అనమాట ధ్యానంలో. అప్పుడు దాంతో చూసేదే మనం కైవల్యము. చర్మ చక్షువులతో కానక దివ్య చక్షువుతో చూసేదే కైవల్యము అంటున్నారు. కానక అంటే చర్మ చక్షువులతో కనకుండా, కన్నది అంటే దివ్య చక్షువుతో 3వ కన్నుతో, తాడైతో కన్నదే కైవల్యము. అప్పుడు మనవ చక్షువును కూడా మూసేసేయాలన్నమాట. మనం అప్పుడు మనసును కూడా మూసేయాలి. అప్పుడు వచ్చేదే మనకు కైవల్యము తాడైతోటి అన్నమాట. ఈ జీవితం ఓ నాటకం. కేవలం 4 రోజులది బ్రతుకు. ప్రతి మనిషి హిందువైనా, ముస్లిం అయినా, కమ్యూనిస్ట్ అయినా, నాస్తికుడు అయినా, జమీందారైనా,
పేదవాడైనా రాజైనా ఆడైనా మగైనా అందరికీ సరి సమానమైనది. ఎవరికైనా ఈ జీవితం వచ్చి ఈ 4 రోజులది అన్నమాట. ఎవరికైనా ఈ 4 దశలే ఉంటాయన్నమాట జీవితంలో. బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్య దశ. ఈ దశల తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేయాలి. ఈ దశల తర్వాత మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టక ముందే మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అని గ్రహించాలి. అదే ఆధ్యాత్మికత. మనం ఈ శరీరంలో ఉండేటప్పుడు ఈ జ్ఞానాన్ని పొందాలన్నమాట. దీనికి నేను తెలుసుకున్నది కొంచెం చెప్తాను మాస్టర్స్. ఇక్కడ వచ్చి మన పత్రిజీ సార్ చెప్పింది, మనము జన్మ తీసుకునే ముందర ఒక పూర్ణాత్మగా ఉంటారు. ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడతాం అన్నమాట. అప్పుడు వచ్చి అంశాత్మలు వచ్చి అన్ని లోకాలు తిరుగుతాయట. తిరిగి ఈ భూలోకం మీదే మనకు ఇది ఏమిట్రా అంటే, మనకు ఈ భూలోకం మీద ఇది ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఇంకే లోకంలో ఎమోషన్స్ ఉండవు. అందుకని ఈ భూలోకం మీద జన్మ తీసుకోవడానికి డిసైడ్ అవుతుందంటే అంశాత్మ. ఆ అంశాత్మ వచ్చి ఇప్పుడు మనకి ఎలాగైతే ఒక ఫైలు అన్ని దగ్గరలోకి వెళ్ళి ఓకే చేసుకొని ఎలా రావాలో భూమి మీదకి, అలాగే మన అంశాత్మ కూడా ఒక ఫైల్ని రెడీ చేసుకుంటే 12 రూములు ఉంటాయంట మాస్టర్స్. పైన వచ్చి సూక్ష్మలోకాల్లో 12 రూములు ఉంటాయంట. అందులో ఒక రూమ్లో పత్రిజీ సార్ కూడా ఉంటారట. ఆ 12 రూముల్లో ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ నేను ఇలా భూమి మీదకి వెళ్ళి జన్మ తీసుకోవాలి అని చెప్తుందట. చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఓకే చేస్తారు. చేశాక మళ్ళీ సెకండ్ రూమ్లోకి వెళ్ళి నేను ఆడగా పుట్టాలా మగగా పుట్టాలా అనేది కూడా అక్కడ అడుగుతుందంట మాస్టర్. మన ఆత్మ వెళ్ళి అక్కడ వచ్చి ఆడ మగ అది కూడా మనమే డిసైడ్ చేసుకుంటాం. అక్కడ కూడా ఓకే చేస్తారు. ఎక్కడ మనం చెప్పిన ప్రకారమే అక్కడ మనకు జరుగుతుంది. మన ఆత్మ ముందర ఈ జన్మ తీసుకునే ముందర. తర్వాత మనం ఎలా రావాలి అంటే మన రూపం కూడా మనమే చేసుకుంటామంట మాస్టర్స్. అక్కడ ఒక పదార్థం ఉంటుందంట, మట్టి లాంటి పదార్థము, ఒక అద్దం ఉంటుందంట. అయితే ఆ అద్దం ముందర మన రూపాన్ని మనమే, అంటే తెల్లగా పుట్టాలా నల్లగా పుట్టాలా, మన అవయవాలన్నీ ఎలా ఉండాలి, అందంగా ఉండాలి అందవిహీనంగా ఉండాలా, అన్ని మన రూపాన్ని మనమే ఎంచుకొని మళ్ళీ మన క్యారెక్టర్ని, మన గత జన్మల కర్మలు ఉంటాయి కదా మాస్టర్స్, పుణ్యకర్మలు పాపకర్మలు రెండు కలిపి మనం ఎన్ని తెచ్చుకోగలం ఎన్ని మొయ్యగలమో అన్ని మనమే డిసైడ్ చేసుకొని ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్కటి పర్మిషన్ తీసుకుంటూ అక్కడ అయిపోయాక మొత్తం 12 రూములు తిరుగుతామంట. మళ్ళీ మన చివరగా మన ఆయుష్ కూడా మనం ఎన్ని సంవత్సరాలు బతకాలి అనేది కూడా మనమే డిసైడ్ చేసుకొని మన చుట్టూ పాత్రలు ఎవరు అంటే ఒక భర్త, తల్లి, తండ్రి, మన తోబుట్టువులు, స్నేహితులు అందరినీ మనమే ఎంచుకొని మనకు ఎప్పుడు ఏ టైంలో మన జీవితంలోకి ఏ కష్టాన్ని తెచ్చుకుంటాం, ఏ పుణ్యఫలాన్ని తెచ్చుకుంటున్నాం, ఏ పాప ఫలితాన్ని తెచ్చుకుంటాం అన్నది మనమే డిసైడ్ అయ్యి ఈ భూమి మీదకి వస్తామంట మాస్టర్స్. మనం వచ్చిన తర్వాత మనకు 7 రోజుల వరకు గుర్తుంటుందంట. తర్వాత ఇదంతా మర్చిపోతాం. మనం మర్చిపోయి ఇక్కడికి వచ్చేసాక మనకి ఏ కష్టం వచ్చినా నాకే ఇది కష్టం వచ్చింది, అందరూ బాగున్నారు ఈ ఆలోచనతోటి, అయ్యో భగవంతుడా నాకే ఎందుకు ఇచ్చావు అని మనం ఇలా బాధపడుతూ ఉంటాం. కానీ ఇది మొత్తం తెచ్చుకుంది మనమే. మనం ఒక నాటకానికి, ఒక సినిమాలో ఎలాగైతే ఒక క్యారెక్టర్ ఉంటుందో మనము అలాగే ఒక క్యారెక్టర్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాం. అది మర్చిపోయి ఇక్కడికి వచ్చేసాక మనం ఈ మాయలో పడిపోయి ఇది మనం తెచ్చుకున్నాము అనే సంగతి మనం మర్చిపోయి ఇదే శాశ్వతం అనుకొని మనం ఇలా బాధపడుతూ ఇలా దుఃఖంలోనే మునిగిపోతున్నాం మాస్టర్స్. మనకి ఈరోజు ధ్యానంలోకి వచ్చాం కాబట్టి మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఈ ధ్యానాన్ని కూడా మనమే రాసుకొని వచ్చుంటాం. మనం ఇప్పుడు ఈ ఏజ్లో ఈ ధ్యానంలోకి రావాలి, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి అని కూడా మనమే తెచ్చుకొని ఉంటాం మాస్టర్స్. అది ఇక్కడ ఇది చెప్తున్నారు. శరీరంలోని మన జీవితం ఓ నాటకం. విలియం షేక్స్పియర్ ఇదే అన్నాడు. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, we stunt and fume, do our part and depart. ఈ ప్రపంచమంతా ఓ నాటక రంగం, మనమంతా కేవలం పాత్రదారులం. కాసేపు ఈ యొక్క నాటక రంగంలో అటు ఇటు హడావిడిగా తిరుగుతాం, తరువాత నిష్క్రమిస్తాం, కనుమరుగవుతాం, తెర వెనుక చేరుతాం.
ఇదంతా ఒక నాటక రంగం అన్నమాట. ఇదంతా ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఇందులో మనం కేవలం పాత్రధారులు అనమాట. మనం యాక్టర్స్ అనమాట. ఈ నాటక రంగంలో మనం నటించడానికి వచ్చాం మన పాత్రని. కాబట్టి మనం ఈ పాత్రని మనం పోషించి మనం సక్సెస్ఫుల్ గా చేసి వెళ్ళిపోవాలి. మనకు మన ఆయుష్ తీరిన మనం ఎలా అయితే రాసుకొని వచ్చామో అలాగా వెళ్ళిపోవాలన్నమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు మాస్టర్. ఇదంతా తెర వెనుకకు చేరుతాం. ఇదంతా అయిపోయాక మనము తెర వెనుకకు మళ్ళీ వెళ్ళిపోతాం పైలోకాలకు అన్నమాట. ఇది మన అద్దె ఇల్లు. మన సొంత ఇంటికి మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతాం. ఈ తెర వెనుక భాగవతం. అయితే ఇక్కడ ఈ నాటక రంగంలో శాశ్వత సత్యం అన్నది లేనే లేదు. బాల్యం అన్నది సత్యం కాదు, యవ్వనం అన్నది సత్యం కాదు, ప్రౌఢం సత్యం కాదు, వృద్ధాప్యము సత్యం కాదు, పుట్టుక సత్యం కాదు, చావు సత్యం కాదు. ఇవన్నీ కూడాను తెర మీద కనపడే రంగులు. అయితే ఇక్కడ ఏది శాశ్వతం అనేది లేదన్నమాట. శాశ్వతమైన సత్యం అనేది లేదు. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు బాల్యం అది శాశ్వతంగా బాల్యావస్థలోనే ఉంటామా? కాదు, అది కొద్ది రోజులు. తర్వాత అక్కడ నుంచి యవ్వనంలోకి వస్తాం. అక్కడ యవ్వనంలో కూడా కొద్ది రోజులు, అది కూడా శాశ్వతమైనది కాదు. తర్వాత ప్రౌఢం తర్వాత వృద్ధాప్యం, దాని తర్వాత మరణం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉండేది ఏది శాశ్వతమైనది కాదనమాట. శాశ్వతమైన సత్యం కాదు, ఇదంతా నాటకం, ఇది సత్యం కాదు అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ అన్నమాట. తెర వెనకాల అసలు భాగవతం ఎంతో ఉంది. దాన్ని తెలుసుకోవడమే సత్యమైన నిత్యమైన ఆధ్యాత్మికం. అసలుకి ఇది సత్యమే కాదు. మనం చూసేదంతా మనం ఏదైతే సత్యము అనుకుని ఇందులోనే ఉండి ఇందులోనే మనం మునిగిపోయి దుఃఖం అనుభవిస్తున్నాం. అసలు ఇది సత్యమే కాదనమాట. అంతా అసత్యంలోనే మనం జీవిస్తున్నాం. ఎవరైతే తెర వెనుక ఉన్న అసలు భాగవతం గురించి తెలుసుకుంటారో, అంటే ఆత్మ పదార్థం గురించి తెలుసుకుంటారో, వారే తెర మీద ఈ నాటకంలో చక్కగా జీవిస్తారు. వారే జీవితంలో రాణిస్తారు. ఎవరమైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఇదంతా నాటకం అని, ఇది అసలు సత్యం కాదు అని తెలుసుకుంటాము, ఈ మాయలోంచి బయట వస్తాము, వాళ్ళే జీవితంలో రాణిస్తారన్నమాట. సంతోషంగా వారే నిజంగా భోగిస్తారు. వారు ఏ దుఃఖము చెందరు. జీవితం అంతా నాటకం అని తెలుసుకోవాలి. అసలు సత్యం ఎప్పుడూ మర్చిపోరాదు అంటున్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మనము ఎప్పుడు ఈ సత్యాన్ని మర్చిపోకూడదు అన్నమాట. సత్యం అనేది ఇక్కడ లేదు, మొత్తం అంతా నాటకమే. మనము పాత్రధారులం. మన పాత్రని మనము కరెక్ట్గా మనం పోషించి మనం ఏం జ్ఞానాన్ని తీసుకోవాలని వచ్చామో అది పూర్తి చేసుకొని మనం వెళ్ళాలి. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాచార్యుల వారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడి నీ పని నాటకము, ఎట్ట ఎదుట గలది ప్రపంచము, కట్ట కడపది కైవల్యము. పైలోకాల నుంచి ఈ లోకానికి దిగి రావడమే పుట్టడం. మనము ఆ పైలోకం నుంచి మన ఆత్మ ఈ లోకంలోకి జన్మ తీసుకోవడమే పుట్టడం అన్నమాట. తల్లి గర్భంలో ఒక ఆత్మ రూపంలో వచ్చి చేరడమే పుట్టడం. ఆత్మ ఒకానొక భౌతిక శరీరపు తొడుగును తొడుక్కోవడమే పుట్టుక. మనము ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. మన ఆత్మకి ఒక శరీరం కావాలి కదా, ఈ అనుభవాలను తీసుకోవడానికి మనకు ఒక శరీరం కావాలి. ఇది భగవంతుడి దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం అనమాట. ఈ తొడిగే పుట్టుక. ఇదే విధంగా మళ్ళీ చనిపోవాలి అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి పోవాల్సి వస్తుంది. రేపో ఎల్లుండో, కొన్ని రోజుల తర్వాత, కొన్ని క్షణాల తర్వాత, ఈ క్షణంలోనూ శరీరాన్ని తప్పకుండా వదిలిపెట్టేయాలి. మనము ఎప్పుడైనా సరే ఈ శరీరాన్ని మొదల వదిలిపెట్టేయాలన్నమాట. అదే చావు అన్నమాట. అంటే ఈ శరీరంలోకి వచ్చి ఆత్మ చేరితే అదే శివం, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తే అదే శవం అన్నమాట. ఇది నిజం. ఎప్పుడు కూడా ఈ సత్యంలోనే మనం ఉండాలన్నమాట. ఈ సత్యంలోనే జీవించాలి. మనం బంధంలోకి వెళ్ళకూడదు మాస్టర్స్. అది చెప్తూ ఉన్నారు. శరీరాన్ని వదిలిపెట్టడమే చావంటే, శరీరాన్ని ధరించడమే పుట్టుక అంటే, ఈ రాకపోకలు ఇవే నిజాలు. కానీ ఇక్కడే ఆడే నాటకాలు. ఇక్కడ జమీందారు తనేమో, రాజు తనేమో, పేద తనేమో, ఇవన్నీ కూడాను ఎమ్మెల్యే, ఎంపీ, ఇవన్నీ కూడాను కేవలం రసపూరితమైన స్థితులు. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఇదే నిజము అనుకుంటున్నాం అన్నమాట. మనం ఇదే నిజం అనుకొని ఇదే భ్రమలోనే బతికేస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఇదంతా నిజం కాదు. మనం తెచ్చుకున్న మన క్యారెక్టర్లు ఇవన్నీ అన్నమాట.
మనం నటించడానికి వచ్చిన కేవలం రసపూరితమైన స్థితులు, వాస్తవానికి వాస్తవం కాని పరిస్థితులు. నిజానికి ఇవన్నీ నిజం కాని స్థితులు అన్నమాట. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి పని మాత్రం నాటకము. పుట్టడము నిజమే, పోవటం కూడా నిజమే, ఈ మధ్యలోదంతా ఒక నాటకం తీసుకోవాలి. నట్టనడి అంటే ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న పనే నాటకం. తల్లిగాను, తండ్రిగాను, భర్తగాను, భార్యగాను, కొడుకుగాను, కూతురుగాను నాటకాలు వేస్తాం. అయితే అదే సత్యం అనుకున్నామా దుఃఖంలో పడతాం అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మనము ఒక తల్లిగాను, తండ్రిగాను, భర్తగాను, భార్యగాను, ఒక బిడ్డగాను, ఒక సోదరుడుగాను మనం ఈ క్యారెక్టర్ని మనం తెచ్చుకున్నాం. కానీ ఇదే మనం నిజం అనుకునేసి ఇందులోనే ఉండిపోతున్నాం అనమాట. అందుకే మనకి దుఃఖం అనమాట. మనం బంధంలో ఉంటాం అనమాట. ఇది నిజంగానే నా పిల్లలు, నిజంగానే నేను నా తల్లిదండ్రులు ఇలా నిజం అనుకుంటున్నాం అనమాట. ఈ అశాశ్వతమైన బంధాల్లో మనం చిక్కుకొని అదే మనకు దుఃఖానికి కారణం అవుతుంది. అదే మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకనే మనం దుఃఖపడుతున్నాం. ఎట్ట ఎదుట ఉన్నదే ప్రపంచము, శరీరం అన్నది ఈ ప్రపంచం చూడడం కోసం 5 జ్ఞానేంద్రియాలతో సమకూర్చబడినది. ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. మనకు ఈ ప్రపంచము, మనం ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? ఈ ప్రపంచాన్ని చూడటానికి మనం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం మాస్టర్స్. ఇక్కడ ప్రపంచము అనే పదంలోనే ప్రపంచము అంటే 5 అన్నమాట. 5 ఇవన్నీ మన పంచభూతాలతో కూడుకున్నది అనమాట ఈ ప్రపంచం. మనం ఏం చేస్తున్నాం? ఈ 5 జ్ఞానేంద్రియాలతో సమకూర్చబడింది. ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. మన జ్ఞానేంద్రియాలతోటి మనం చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం ఈ ప్రపంచంలో అన్నమాట. ఇవి మన 5 జ్ఞానేంద్రియాలతోటి మనం అనుభవిస్తున్నాం ఈ ప్రపంచాన్ని. శరీరం ఎదుట కనపడేదే ఈ యొక్క ప్రపంచము. మన ఈ శరీరం ఎదుట కనిపించేదే ఈ ప్రపంచం. ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ప్రపంచాన్ని కూడా మనం వదిలేస్తాం. మనం ఎలాగైతే ఈ అనుభవాల కోసం మనం ఈ ప్రపంచంలోకి శరీరాన్ని తెచ్చుకున్నామో, ఈ శరీరాన్ని వదిలేసిన రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాము? వేరే ప్రపంచానికి వెళతాం. సత్యలోక ప్రపంచానికి, ఆత్మలోక ప్రపంచానికి అదే కైవల్యం అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మనము ఈ ప్రపంచాన్ని వదిలేసి మనం వేరే ప్రపంచాన్ని మనం తిరిగి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో, జన్మ తీసుకొని వచ్చాము, అక్కడికి వెళ్ళిపోతాం మాస్టర్స్. అదన్నమాట, అదే కైవల్యం. మళ్ళా మనం తిరిగి వెళ్ళడం కూడా కైవల్యము. అది చెప్తూ ఉన్నారు. అసలు తత్వం ఆత్మతత్వం, కడపటి కైవల్యము, చివరిది కైవల్యం. ఎప్పటికైనా కానీ మనం ఈ ఆత్మని మన ఆత్మను మనం ఉన్నతీకరించుకు మనం చేరవలసింది ఈ కైవల్యానికేనమాట. ప్రతి మనిషి కూడాను శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత మరణ దశ వచ్చినప్పుడు శరీరం వదిలిపెట్టేయవలసిందే సమయం వచ్చినప్పుడు. ఎప్పుడైనా కానీ మనం ఎంత ఆయుష్ రాసుకొని వచ్చామో అది తీరిపోయాక మనం మన శరీరాన్ని వదిలిపెట్టేయాల్సిందేనమాట. ఎప్పుడైనా కానీ చక్కగా నాటకంలో నిష్క్రమిస్తాం. గుర్తుంచుకుందాం, శరీరాన్ని వదిలిపెట్టగానే కొద్ది రోజులు ఇక్కడ శరీరం లేకుండా అన్ని పరిస్థితులు చూసి 3-4 రోజుల్లో పైలోకాలకు వెళ్ళిపోతున్నారు జీవులు. మనం శరీరం వదిలిపెట్టేశాక ఒక 3-4 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ చూస్తామంట మాస్టర్స్. ఇక్కడ చూసేసి తర్వాత ఇక మనకు శరీరం లేదు, మనకి ఇక్కడ ఈ లోకంలో పని అయిపోయింది, మనం తెచ్చుకున్న క్యారెక్టర్ మనం పూర్తయిపోయింది అని చెప్పేసేసి పైకి వెళ్ళిపోతారు. అది చెప్తూ ఉన్నారు. అక్కడ ఎవ్వరు ఎవరికి తల్లి కారు, భర్త కాదు, కొడుకు కాదు, కూతురు కాదు, కోడలు కాదు. అక్కడ అందరూ కూడా సరి సమాన ఆత్మలు. మనకు బంధాలు అనేటి ఇక్కడ ఈ లోకంలోనే ఉన్నాయి మాస్టర్స్. పై లోకాల్లో మనకు బంధాలు ఉండవు అనమాట. అక్కడ అంతా ఫ్రెండ్సే, అందరము ఫ్రెండ్సే అనమాట. అందరూ స్నేహితులే అక్కడైతే. ఇక్కడ మాత్రమే బంధాలు ఉంటాయి. పై లోకంలో బంధాలు అనేటివి ఉండవు, అందరూ ఫ్రెండ్సే. ఇక్కడ మన కర్మలకు సంబంధించి మన క్యారెక్టర్లు మనం తెచ్చుకున్నాం. మన చుట్టూ తెచ్చుకున్న అందరూ స్నేహితులే. అందరినీ మనం తెచ్చుకుంటాం. మనం ఈ అనుభవాలు పొందడానికి ఈ భూమి మీదకి తెచ్చుకున్నాం అనమాట. అది చెప్తున్నారు. అక్కడ అందరూ మిత్ర స్వరూపులుగా విరాజిల్లుతారు. బంధుత్వం అంతా ఇక్కడే నాశనం అవుతుంది. ఈ బంధుత్వం అన్నది ఇక్కడి 3 నాళ్ల ముచ్చటే. ఇక్కడ ఉన్న ఒకానొక యొక్క నీటి పొంగు మట్టుకే.
నీటి యొక్క అసలు తత్వం ఆత్మతత్వం, మిత్రతత్వం, స్నేహతత్వం. ఇదంతా ఇక్కడే మాస్టర్స్, ఇదంతా ఇక్కడే ఈ బంధాలన్నీ అన్నమాట. ఇవన్నీ ఒక 3 నాళ్ల ముచ్చటేనమాట. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మనం అనుభవాలకి తెచ్చుకున్నట్టే అనమాట. ఈ బంధాలు ఇవన్నీ 3 నాళ్ల ముచ్చట. ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. ఏది శాశ్వతము అంటే మన ఆత్మతత్వం అన్నమాట శాశ్వతం. మిత్రతత్వం శాశ్వతం అన్నమాట. స్నేహతత్వము శాశ్వతము. ఏ విధంగా అయితే నీటి మీద పొంగు పొంగానే నీరు బయటపడుతుందో అలాగే ఇదంతా శాశ్వతం కాదు, పొంగు లాంటిది అని చెప్తున్నారు మాస్టర్. డియర్ ఫ్రెండ్స్, బంధుత్వాలు అన్నవి ఇక్కడే నాశనం అవుతాయి. మిత్రత్వాన్ని మాత్రం పైలోకాలకి మనం తీసుకెళ్తాం. ఎవరైతే ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధుత్వాలు నాశనం చేసి మిత్రత్వాన్ని ఇక్కడే ప్రతిపాదిస్తారో, భర్త, భార్య, తండ్రి, తల్లి, సోదరులు అందరూ మిత్రత్వ భావనతో విరాజిల్లుతారు. వారు ఇక్కడే నిర్వాణ స్థితిని పొందుతారు. ఈ బంధంలో లేకుండా నాది నేను ఎప్పుడైతే నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా తల్లి, నా తండ్రి ఇలా నా అనే పదం వస్తుందో మనం అప్పుడు ఈ బంధాల్లో చిక్కుకుంటాం మాస్టర్స్. అందుకే మనకి దుఃఖం అనేది వస్తుంది అనమాట. ఇక్కడే మనం ఇవన్నీ సరిసమాన ఆత్మలు అని మనం ఎప్పుడైతే భావనతో ఉంటామో, ఇక్కడే మనం ఫ్రెండ్స్ లాగా ఎక్కడైతే ఉంటామో అప్పుడు మనకు ఆ లోకంలో కాదు, ఇక్కడ ఈ లోకంలోనే మనం ఆ నిర్వాణ స్థితికి పొందగలుగుతాం. అది ఇక్కడ మాస్టర్ చెప్తుంది. ఇక్కడే మనం దాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ లోకంలోనే ఇక్కడే జీవన్ముక్తిని పొందుతాం. నాటకాన్ని నాటకంగానే స్వీకరించాలి. నాటకాన్ని సత్యంగా అనుకున్నామంటే అబాస పాలవుతాం. ఇక్కడే మనకు జీవన్ముక్తి. ఎప్పుడైతే మనం ఇది నాటకము అని ఎరుకుతూ ఉంటామో, ఈ మాయలో చిక్కుకోకుండా ఇది నాటకము అని ఉంటామో మనము, ఇక్కడే మనకు జీవన్ముక్తి. జీవించకుండగానే మనకు ముక్తి వస్తుంది అన్నమాట. అదే ఈ దుఃఖాల నుంచి వీటికి నుంచి మనం బయటపడడమే ఈ జ్ఞానంతో, అదే ముక్తి అంటే. అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ అన్నమాట. నాటకాన్ని సప్తంగానే అనుకున్నామంటే అబాస పాలవుతాం. మనము ఈ నాటకమే నిజం అనుకునేసి జీవిస్తున్నాం కదా మాస్టర్స్. అదే అప్పుడు మనం అబాస పాలవుతాం అని చెప్తున్నారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, ఆదిశంకరాచార్యులు చెప్పినది ఒకటి చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ వచ్చి భజగోవిందంలో ఇది వచ్చి, కస్త్వం కోహం కొత ఆయతః కామే జనని కోమే తాతః ఇది పరిభావయ సర్వమసారాం విశ్వం త్వక్వా స్వప్న విచారం. కస్త్వం కోహం కొత ఆయతః అంటే ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడ నుంచి వచ్చాం. కామే జనని కోమే తాతః ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఇవన్నీ కూడాను స్వప్నతుల్యమైన నాయనా. ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్వక్వా స్వప్న విచారం. ఇవన్నీ కూడా స్వప్నతుల్యమైన నాయన, మేలుకో నాయన అంటున్నారు. ఇందులో వచ్చి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినారు అనమాట. అసలు ఎవరు, నువ్వెవరు, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అసలుకి అందరము సమానమే, అందరము ఒకే ఆత్మస్వరూపులమే. నా తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ స్వప్నతుల్యములే, ఇవన్నీ ఒక కళ లాంటివే, తెలుసుకో నాయన అని చెప్పి ఇక్కడ ఆదిశంకరాచార్య వాళ్ళు భజగోవిందంలో చెప్తున్నారు మాస్టర్. డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్, నాటకం వేరే, కైవల్యం వేరే. నాటకం అన్నది ప్రాపంచికం, కైవల్యం అన్నది ఆధ్యాత్మికం. నాటకం శరీరానికి సంబంధించినది, కైవల్యం ఆత్మకు సంబంధించినది. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, అండ్ మై డియర్ గాడ్స్, ఈ పదం అంటూనే ఉంటారు మాస్టర్. అసలుకి ఎక్కడైనా కానీ ప్రతి బుక్ రీడింగ్ లో వస్తూనే ఉంటుంది మాస్టర్స్. చూడండి, అందరినీ గాడ్స్ అనే సంబోధిస్తూ ఉంటారు. అంటే మనం నిరంతరం ఇది ఎరుకులో ఉండాలి, మనమే దేవుళ్ళం అనేది. ఇక్కడ నాటకం వేరే, కైవల్యం వేరే. నాటకం వేరే అనమాట. నాటకం వచ్చి ఈ శరీరానికి సంబంధించింది, ఈ ప్రపంచానికి సంబంధించినది. కైవల్యం అనేది అది వచ్చి ఆత్మకు సంబంధించినది అనమాట. కైవల్యం అది ఆధ్యాత్మికం అనమాట. ఇది ఇక్కడ ఈ రెండు వేరు వేరు. ఇది మనం ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి. కుడిచేదన్నము కోక చుట్టెడిది, నడమంత్రపు పని నాటకము, ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము. కుడిచేదన్నము కోక చుట్టెడిది. రోజంతా కూడాను మనం కేవలం అన్నం కోసము, కేవలం బట్టల కోసమో శ్రమిస్తున్నాం. ఆ అన్నం, బట్ట ఎంత చిన్నవి,
ఎంత స్వల్పమైనవి. ఏదో కాస్త ఇంత నోట్లో సరిపోదా, ఏదో ఒక బట్ట చుట్టుకోవడం మటుకే, దానికి మించి బట్టలకు అంత ప్రాధాన్యత లేదు ఎంత మాత్రం. ఆత్మ ప్రాధాన్యత లేదు అన్నానికి బట్టకి. ఎంత మాత్రము కూడా ఈ అన్నం కోసము బట్ట కోసమే మన శ్రమ అంతా ఇదే ఉంటుంది కదా మాస్టర్స్. మనం వచ్చి ఇల్లు కోసము, బట్ట కోసము, తిండి కోసం, వీటికే మనం జీవితాన్ని మొత్తం వేస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. వీటితోటే మనం బతికేస్తూ ఉన్నాం, వాటికే ప్రాధాన్యం ఇస్తున్నాం అనమాట. ఆత్మకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్పచ్చు మాస్టర్స్. ఇక్కడ వచ్చి కుడిచే దన్నము కోక చుట్టెడిది. కుడిచే దన్నము అంటే ఇక్కడ అన్నము అంటే ఆహారము, కుడిచేది అన్నము అంటే చిన్న బిడ్డ పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగుతుంది, అది కుడిచేది అన్నము అని తీసుకోవచ్చు. కోక చుట్టెడిది అంటే చనిపోయినప్పుడు చివరిసారిగా చనిపోయిన పార్థివ దేహానికి గుడ్డ చూడతారు మాస్టర్స్. కొత్త బట్టను తీసుకొచ్చి చూడతారు. ఇది కూడా ఇది ఇలా కూడా తీసుకోవచ్చు మాస్టర్స్. ఇక్కడ వచ్చి కుడిచేదన్నము కోక చుట్టడిది నడిమంత్రపు పని నాటకము. ఈ మధ్యలో దంతా అంటే ఒక పుట్టుక తర్వాత మనం తల్లి దగ్గర పాలు తాగిన దగ్గర నుంచి మనం చనిపోయినప్పుడు చివరి బట్ట మనకు చుట్టేదంతా దీని మధ్యలో మొత్తం నాటకము అని ఇలా కూడా తీసుకోవచ్చు మాస్టర్స్. దీనికి అర్థం వచ్చి ప్రపంచమంతా కేవలం రోటి కపడ మకాన్ దాని వెంట పడింది. ఇది ఎంత నగుబాటో. ఏదో ఒక ప్రొద్దున ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క, మధ్యాహ్నం ఒక కాఫీ, రాత్రి మరొక రొట్టె, మరి ఒక ఆవకాయ ముక్క వేస్తే సరిపోదా శరీరానికి? మోటారు కారులో పెట్రోల్ వేసినట్లు మనం శరీరంలో ఇంత అన్నం వేస్తే ఈ శరీరానికి నడవటానికి దానికి ఇంత తపన పడాలా? 24 గంటలు దానికోసమే ఏడవాలా? కావాలి ఏదో ఒక బట్ట కట్టుకోవడానికి. ఇంత ఎండ ఇంత వాన నుంచి రక్షించుకోవడం కోసం దానికి రకరకాల ఈ ఫ్యాషన్లలోనే మన జీవితం అంతా వ్యర్థమైపోతూ ఉంది. మన జీవితం మొత్తము ఇవి సంపాదించుకోవడానికే సరిపోతుంది అన్నమాట. మనకు ఇల్లు, బట్ట, గుడ్డ, అదే మనం తినడానికి తిండి, ఇవే చెప్తున్నారు ఇక్కడ వచ్చి మాస్టర్ వచ్చి. వీటితోటే మనకి 24 గంటలు సరిపోతుంది అన్నమాట ఒక రోజులో వచ్చి. వీటి కోసం ఇంత కష్టపడాలా అని ఇది మాస్టర్ చెప్తున్నారు. ఇది నిజమే కదా. కారులో ఏ విధంగా అయితే పెట్రోల్ వేసినట్టు మన శరీరంలో అంత ఆహారం వేస్తే సరిపోతుంది కదా, దీనికోసం ఇంతగా శ్రమ పడాలా అంటూ ఉన్నారు మాస్టర్ వచ్చి. అవును కదా మాస్టర్, మనం బతకడానికి తినాలి, తినడం కోసం అయితే బతకట్లేదు కదా. జీవితం ఓ నాటకం, ఓ నాటకానికి ఇంత శోభ ఏలా, ఇంతగా పరితపించడమేలా, ఇంతగా దుఃఖించనేలా? నాటకాన్ని నాటకంగానే స్వీకరిద్దాం. మనం ఇదంతా నిజం అనుకొని మనము ఇలా ఉంటున్నాం మాస్టర్స్. ఇదే జీవితం అనుకుంటూ 24 గంటలు ఈ తిండి, బట్ట, ఇల్లు వీటి కోసమే మనం పరుగులు పెడుతున్నాం. దీన్ని ఒక నాటకంగానే స్వీకరిద్దాం. దీనికి ఒక నాటకానికి అయిపోతే మళ్ళా స్టేజ్ దిగి వెళ్ళిపోవడమే అనమాట నాటకం. దీనికి అంత శోభ ఎలా అని చెప్తున్నారు. ఏదో శరీరం నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది, శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది కదా అంటున్నారు. ఉభయ కర్మలు అంటే ఇక్కడ తర్వాత వచ్చి ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు అంటే మన ఒడిలోనమాట. ఉభయ కర్మములు అంటే మనం ఎంత చెడు చేస్తామో, ఎంత మంచి చేస్తామో ఆ చిట్టా అన్నమాట. పర అపకారం చెడు, పర ఉపకారం మంచి. ఉభయ కర్మములు అంటే చెడు మంచి. మనం వేరే వాళ్ళకి చేసేది అనమాట. వేరే వాళ్ళకి చేసేది, పరులకి చేసేది, అపకారం చేస్తే అదే మనకు చెడు అనమాట, చెడు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పరులకు చేసే ఉపకారం వచ్చి మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. 2 కర్మలు మనకు బంధమేనమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఈ ఉభయ కర్మములు ఎన్ని జన్మల్లోంచి సంచితంగా మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం కనుక పర్యవసానాలు అనుభవిస్తున్నాం. చెడు కర్మలు ఫలాలు, మంచి కర్మల ఫలాలు భాగాలుగా ఒడిలో కట్టుకుని ఉన్నాం. ఈ చెడు కర్మలు, మంచి కర్మలు ఎన్నో జన్మల నుంచి మనం చేస్తూ ఉన్నాం కదా మాస్టర్స్. మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం. ఒక మంచి పని చేసాము అనుకోండి, ఒక అన్నదానం చేయడము, జ్ఞానం దానం చేయడము, విద్యాదానము, ఇవన్నీ మంచి కర్మలకు వస్తాయి అన్నమాట. అవి మళ్ళా మనం అనుభవించడానికి మళ్ళా జన్మలో
మనం ఒక కోటీశ్వరులు ఆస్తిపరులుగాను ఎంతో సంతోషంగా అన్ని భోగాలతో బతుకుతాం అనమాట. అది మంచి కర్మల ఫలితం. అలాగే చెడు కర్మలు ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం, ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడము, మాటలతోటి కానీ చేతలతోటి కానీ ఇలాగనమాట. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినాం అనుకోండి, అవి మనకు చెడు కర్మలు అనమాట. ఎవరినైనా బాధ పెట్టడము ఇవన్నీ అనమాట. అవి చెడు కర్మలుగా వచ్చి తర్వాత మనం ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఇలా మానసికంగాను మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అనమాట. అవి చెడు కర్మలు. అవి రెండు కర్మలే మనం తెచ్చుకుంటాం ఎన్నో జన్మల్లోంచి. ఇవే సంచిత కర్మలు అంటున్నారు. సంచిత కర్మలు అంటే మనం సంచిలో వేసి తెచ్చుకునేటివి. ఇవే ఇక్కడ ఏం చెప్తున్నారు, మంచి కర్మలు చెడు కర్మలు భాగాలుగా ఒడి కట్టుకొని ఉన్నాం. మన ఒడిలో వేసుకొని కట్టుకొని తెచ్చుకున్నాం అనమాట. మంచి కర్మలు చెడు కర్మలు ఇవన్నీ కూడా మనకు బంధాలే, వీటిల్లో చిక్కుకుంటున్నాం అనమాట. అది చెప్తూ ఉన్నారు. ఈ ఉభయ కర్మలు కూడాను సమూలంగా నశించవలే. చెడు ఒక బంధం, మంచి కూడా మరొక బంధమే. చెడు అనేది ఇనుప సంకెళ్ళు అయితే మంచి అనేది బంగారు సంకెళ్ళు. మనకు చెడు అనేది ఇనుప సంకెళ్ళు అన్నమాట, మనకు మంచి అనేది బంగారు సంకెళ్ళు. అందుకని మనం ఏ కర్మలు చేసినా కృష్ణార్పణం శివార్పణం అనుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఇది నేను చేశాను అనేది అనుకోకూడదు అన్నమాట. శివార్పణం కృష్ణార్పణం. ఎప్పుడు చెడు చేయరాదు అసలుకి ఎవ్వరికి కూడా. కానీ సంకెళ్ళే, ఏవైనా కానీ సంకెళ్ళే అని అనమాట. మంచి పనులైనా సంకెళ్ళే, చెడు పనులైనా సంకెళ్ళే అని అనమాట. అవి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి అవి తీర్చుకోవడానికి. ఈ ఉభయ కర్మలు కూడాను ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యం. ఎప్పుడైతే ఈ ఉభయ కర్మల్ని మనం త్యజిస్తామో అప్పుడే ప్రతిదీ కూడా మనం చేశాము అనే భావనతో ఉండరాదు అన్నమాట. ఇది నేను నాది అనేది ఉండరాదు. ఉభయ కర్మములు నశించినప్పుడే కైవల్యం. శుభాశుభ పరిత్యాగి అన్నారు కదా భగవద్గీతలో శ్రీ వేదవ్యాసుల వారు. ఈ శుభాన్ని అశుభాన్ని పరిత్యజించాలన్నమాట మనం. అప్పుడే మనము ఈ కైవల్యాన్ని పొందగలుగుతాం. ఈ గడి దాటినప్పుడే కైవల్యము, దీన్ని దాటగలుగుతాం అనమాట. అది చెప్తూ ఉన్నారు. అసలుకి శుభము అశుభం అనేది లేదు మాస్టర్స్. అవన్నీ మన ఆలోచనలోంచి వచ్చినవే అనమాట. శుభము లేదు అశుభము లేదు, అవన్నీ మనం ఏర్పరచుకున్నటి. ఏన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. శుభం అశుభం రెండు పరిత్యజించు నాయన. ఎవరికి నువ్వు మంచి చేయగలవు, ఎవరికి నువ్వు చెడు చేయగలవు. ఎవరికి వారే చెడు చేసుకుంటున్నారు, ఎవరికి వారే మంచి చేసుకుంటున్నారు. మనము ఎవ్వరికి చెడు చేయలేము అసలుకి, ఎవ్వరికి మంచి. ఎవరైనా మన వాస్తవానికి మనమే కారణం. మనం ఎవ్వరికి చెడు చేయలేము, ఎవరి వాస్తవానికి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టే ఉంటది అనమాట ఏదైనా కానీ. అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ వచ్చి. నువ్వు ఒకరికి చేసేది ఏంటి, నువ్వు ఎవరికి ఏమీ చేయలేవు, ఎవరిది వాళ్లే చేసుకుంటున్నారు. మన వాస్తవానికి మనమే కారణం. ఇదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఒకళ్ళు ఇంకొకళ్ళకు చెడు చేయటం కానీ మంచి చేయటం కానీ అసంభవం. ఈ యొక్క భావన, నేను చెడు చేయగలను మంచి చేయగలను అన్న భావనే మనకు బంధం. మనము ఎవరికో ఇంకొకరికి చెడు చేసేస్తాము, వాళ్ళకి చెడు అయిపోతుంది అనుకోవడము, ఎలా కాదు, ఇదేది నేను మంచి చేస్తున్నాను అనే భావన చేయడము, ఇవన్నీ కూడా బంధాలే మనకు. అసలు అలాంటి భావన్నే తీసిమని మాస్టర్ చెప్తూ ఉన్నారనమాట. అంతే కదా మాస్టర్స్. కనుక మన యొక్క ఆలోచన సరళిని మార్చుకుందాం. శుభం అశుభం అనే రెండు ఆలోచనల నుంచి ముక్తి పొందు నాయనా. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య. నీలో నువ్వు స్థితుడవై ఉండు, అద్వైతిగా విరాజిల్లు. మనము ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అన్నిటికీ, మంచికి దుఃఖానికి సంతోషానికి మానానికి అవమానానికి, ఈ అన్నిటికీ శుభానికి అశుభానికి అన్నిటికీ మనం స్థితంగా ఉండాలి, నిలకడగా ఉండాలి అని భగవద్గీతలో చెప్పినదే తాళపాకు వారు కూడా తిరిగి చెబుతున్నారు. ఇది భగవద్గీతలోని వాక్యం చెప్పారు మాస్టర్ వచ్చి. ఇదే మనకు అన్నమాచార్య సంకీర్తనలో కూడా ఉందన్నమాట. అది చెప్తూ ఉన్నారు మాస్టర్. ఉభయ కర్మములు ఒడిగట్టుకొనిన గడి దాటినప్పుడే కైవల్యం అనేది. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యము. మనము అసలుకి ఎవ్వరికి ఏమి చేయలేం. ఏ చెడు కానీ మంచి కానీ అది ఎవరి జీవితంలోకి చెడు వచ్చినా మంచి వచ్చినా అది వాళ్ళ కర్మానుసారం వాళ్ళు తెచ్చుకున్నదే. ఇది పెట్టుకోవాలి మాస్టర్స్. మనం ఒకరికి చేసేది నేను మంచి చేశాను, నేను వాళ్ళకి ఇది చేశాను, ఇది ఆలోచన తీసేయాలన్నమాట. ఇది అంతా ఒక మన నాటకం అన్నమాట. ఇది నాటక రంగం. ఇది ఒక రణరంగమో కాదు, ఒక చదరంగమో కాదు అన్నమాట. మనం యుద్ధం చేయడానికి ఎవరితోటో, ఇది ఒక రణరంగం కాదు.
మనం చదరంగం కూడా కాదనమాట. ఎత్తుకు పై ఎత్తులేసి ఓడించడానికి పక్క వాళ్ళని, ఇది ఒక చదరంగం కూడా కాదు. ఇది ఒక నాటకం అనేది మనం ఎప్పుడు నిరంతరం మన ఎరుకలో ఉంచుకోవాలి. కనుక మన యొక్క ఆలోచన సరళిని మార్చుకుంటాం. మానవ జీవితం 4 రోజులు, 4 దశలు. చివరి దశ వృద్ధాప్యం, తర్వాత మరణం. ఈ మరణం తర్వాత శరీరం నుంచి ఆత్మగా మళ్ళీ తయారైపోతున్నాం. అదొక కైవల్యం. అయితే ఉభయ కర్మముల గడి దాటినప్పుడే నిజమైన కైవల్యం. ఎప్పుడైతే ఈ మానవ దశలు బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం, ఈ 4 దశలు దాటిన తర్వాత మరణం అన్నమాట. దాని తర్వాత మళ్ళా మనం ఆత్మగానే తిరిగి వెళ్ళిపోతాం. అదే కైవల్యం. ఈ ఉభయ కర్మములు, ఈ మంచి చెడు కర్మలన్నిటినీ దాటినప్పుడే మనకు కైవల్యం. వీటిలో రెండిట్లోంచి చిక్కుబడకూడదు మాస్టర్స్. ఇవి రెండింటిని మనం పూర్తి చేసేసుకోవాలి. అప్పుడే మనకు కైవల్యము అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక ప్రబోధం అన్నది అన్నమాచార్యుల వారిదైన, త్యాగరాజ వారిదైన, వాల్మీకిదైనా, తులసీదాసుదైన, జీసస్ దైనా, కబీర్ దైనా, గురునానక్ దైనా, లవోట్టుదైన, చువాంగ్ పూందైనా, మార్ఫాదైనా, మిలాయ్ రఫాదైనా, ఎవ్వడిదైనా అది ఒక్కటే. నువ్వు శరీరం కాదు, ఆత్మవు నాయన. రేపో ఎల్లుండో శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. అంతలోపలే ఈ ఉభయ కర్మముల ఆ గడి దాటేసేయి, జీవన్ముక్తి సంపాదించు. మనం ఎవరైనా, ఈ మాస్టర్స్ ఎవరైనా మనకు చెప్పేది, ఏ భగవద్గీత తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా, ఎక్కడైనా చెప్పేది ఇదే వాక్యం మాస్టర్స్. నువ్వు శరీరం కాదు, ఆత్మవి. మనం శరీర పదార్థం కాదు, ఆత్మ పదార్థం అని మనం ఎప్పుడు నిరంతరం ఎరుకలో ఉండాలన్నమాట. మనం ఇప్పుడు ఈ శరీరాన్ని జన్మ తీసుకొని వచ్చాం. మనకి ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టే లోపల మనం ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఉభయ కర్మములను దాటాలన్నమాట. మనం ఈ మంచి చెడు అనే దాన్ని దాటేసేయాలన్నమాట. ఇందులో చిక్కుపడకూడదు. అప్పుడే మనకు జీవించగా ఉండగానే ముక్తి అనేది లభిస్తుంది అన్నమాట. ఇందులోంచి దుఃఖంలోంచి బయట వస్తాం. అదే మనకు ముక్తి. తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, యుగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము. తెగదు పాపము. వర్తమానం జన్మలో కూడాను మనకు తెలియకుండా మన వల్ల ఎంతో హాని జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు, రోడ్డు మీద వెళుతూ ఉంటాం. ఎన్ని క్రిములు మన కాళ్ళ కింద పడుతున్నాయో, చస్తున్నాయో లెక్కే లేదు. అదే విధంగా తీరదు పుణ్యము. ఇప్పుడు తెగదు పాపము. మనము ఎక్కడికి వీటికి పాప పుణ్యాలకి అంతం అనేదే లేదన్నమాట. అది మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడేదో మనకి పాపాలన్నీ మనం ఈ జన్మలో తీరిపోతాయి అనుకోవడానికి లేదన్నమాట. మనకు తెలియకుండా, ఇప్పుడు మనం తెలిసి మనం ఎవరిని హింసించరాదు, ఏ జీవిని కూడా హింస పెట్టరాదు, ఏ జీవిని చంపరాదు. కానీ మాస్టర్స్ మనకు తెలియకుండానే మన కాళ్ళ కింద ఎన్నో జీవులు పడి చనిపోతూ ఉంటాయి కదా. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు అనమాట. ఎన్నో చనిపోతూ ఉంటాయి. అందుకని మనకు ఈ పాపం అనేది తీరదు. అలాగే తీరదు పుణ్యము. ఎంతమందికి మనం మంచి చేసినా ఇంకా ఈ భూమండలంలో మన వల్ల మంచిని కోరే వాళ్ళు మిగులుతూనే ఉంటారు. ఎంతమందికని చేస్తాం, మనకు పుణ్యం ఇది అదిగో ఇక్కడికి నాకు పుణ్యం పూర్తయింది, నేను పూర్తిగా చేసేసాను, పుణ్యం అనేది లేదనమాట. ఇంకా మనం ఎంత చేసినా ఇంకా ఉంటది చేయాల్సింది అనమాట. ఎంతో ఉంది. అది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. పుణ్యం అన్నది తీరేది కాదు, పాపం కూడా తీరేది కాదు. కనుక ఈ తీరని పాప పుణ్యాల ప్రసక్తి మాని శాంతం బయటికి వచ్చేయి నాయన. పుణ్యం నుంచి బయటికి వచ్చినప్పుడు పాపం నుంచి కూడా బయటికి వస్తాం. పుణ్య భావన నుంచి బయటికి వస్తే పాప భావన నుంచి బయటికి వస్తాం. మొదట ఈ భావన అనేది తీసేయాలి మాస్టర్స్. ఇక్కడ వచ్చి ఈ పుణ్యము పాపము అనే భావాన్ని మనం తీసేయాలన్నమాట. మనం ఎప్పుడు సత్కర్మలు చేసుకుంటూ అన్ని శివార్పణం, కృష్ణార్పణం అనుకుంటూ వెళ్ళాలి. ఈ భావంలోంచి ఇది నేను చేశాను, నేను అనేది, నేను నాది అనేది తీసేస్తాము. అప్పుడు ఇందులోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇది ఇక్కడ భావన. పాప భావన నుంచి బయటకు వచ్చేయాలి, పుణ్య భావన నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. పాప భావన ఇంకొకళ్ళను చంపుతున్నాను అన్న భావనే తీసేసేయి. మనకు తెలియకుండా జరిగేటి ఇవన్నీ చాలా చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా మాస్టర్స్. మనం తెలిసి చేసే తప్పుకి మనకు శిక్ష ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ తెలియకుండా జరిగేటి అనమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ వచ్చి.
పాప భావన, ఇంకొకళ్ళని చంపుతున్నాను అన్న భావనే తీసేసేయి. నువ్వు శరీరమే కాదు, ఆత్మ పదార్థం శాశ్వతమైనది, పుట్టనిది, చావనిది. ఇదే కదా భగవద్గీత ప్రబోధం. ఇది మనం ఒక ఆత్మ పదార్థం, మనం అసలు ఈ శరీరమే కాదు, మనం ఆత్మ పదార్థం అన్నమాట. దీనికి చావు పుట్టుకలు అనేటివి లేవు, ఇది శాశ్వతమైనది. ఇదే కదా మనకు భగవద్గీతలో చెప్పింది అని మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. 6 చక్రాల పైన సహస్రారం. ఎగువ అంటే 6 చక్రాల పైన, సహస్రానంలో అంటే ప్రతి మాస్టరు, ప్రతి యోగీశ్వరుడు కూడా ఓ వెంకటేశ్వర స్వామి, ఓ ఏడుకొండల స్వామి అంటే ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమపద సోపానంలో లక్షల మంది యోగీశ్వరులు హాయిగా విరాజిల్లుతున్నారు. ఆ స్థితికి అందరూ చేరుకోవాలి. అదే ముక్తి, కైవల్యం అంటున్నారు తాళ్లపాకవారు. ఎగువ అంటే మనకి ఈ చక్రాస్ ఉన్నాయి కదా మాస్టర్స్, మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రాణ చక్రము. ఈ చక్రాలు, ఈ కిందుండే 6 చక్రాలను దాటి ఎప్పుడైతే చివరి చక్రం సహస్రాణానికి వెళ్తామో అదే మనకు మోక్షం అన్నమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఇదేనమాట. ఇది ఎగువలో శ్రీ వెంకటేశ్వర గగనము మీకిది కైవల్యము. ఎప్పుడైతే సహస్రాణ స్థితికి వెళ్తామో, మనం ధ్యానం చేస్తూ మనం జ్ఞానాన్ని తీసుకుంటూ ఎప్పుడైతే మనం ఈ సహస్రాణ స్థితికి వెళ్తామో అప్పుడు మనము కూడా దేవుళ్ళమే. ఈ వెంకటేశ్వర స్వామి, ఈ మహాదేవుడు, వీళ్ళందరూ ఎలాగో శ్రీకృష్ణ పరమాత్మ, ఇలాగే మనం కూడా ఆ దేవుళ్ళం అయిపోతాం అనమాట. అంటే మనం కూడా పూర్ణాత్మలు అయిపోతాం. ఈ అంశాత్మ నుంచి మనం కూడా ఈ అనుభవాలు తీసుకుంటూ ఎప్పుడైతే సహస్రాణ స్థితికి వెళ్తామో మనం కూడా పూర్ణాత్మలు అయిపోతాం. ఇక్కడ ఒకటి తెలుసుకున్నాను మాస్టర్, ఈ వెంకటేశ్వర స్వామి గురించి వచ్చింది కాబట్టి. ఆయన కూడా అక్కడ 1500 సంవత్సరాల నుంచంట తిరుమలలో ఇప్పుడు ఎక్కడైతే స్వామి ఉన్నారో దానికి కింద 100 అడుగుల కింద వెంకటేశ్వర స్వామి ఆయన కూడా ధ్యానం చేస్తూ ఉన్నారట, వెంకటేశ్వర స్వామి. అది ఇక్కడ మాస్టర్ కూడా చెప్తున్నారు. ప్రతి యోగీశ్వరుడు కూడాను వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల స్వామి ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమపదం. అందరం కూడా తిరిగి ఆ పరమపద సోపానంలోకే వెళ్ళాలన్నమాట. అది చెప్తున్నారు. ఇలాగా లక్షల మంది యోగీశ్వరులు హాయిగా విరాజిల్లుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ స్థితికి వెళ్ళి ధ్యానంలో అందరూ ఇలా పూర్ణాత్మ స్థితికి వెళ్ళిపోయారనమాట. అలాగే మా అందరిది కూడా అదేనమాట చివరిది. అదే ముక్తి, కైవల్యం. గగనము మీకిది కైవల్యము. 5 తత్వాలు, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమే గగనం అంటే పంచభౌతిక తత్వం. ఈ గగనము అని ఇచ్చారు కదా మాస్టర్. గగనము మీకిదే కైవల్యము. గగనము అంటే ఏమిటంటే ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, నీరు. ఈ చివరిది ఆకాశం అన్నమాట. దానిని దాటిన తర్వాత అదే గగనము మీదిదే కైవల్యము, సూక్ష్మలోకాల్లో కైవల్యము. ఎప్పుడైతే మనం ఈ స్థూల లోకాలను దాటి సూక్ష్మలోకాలకు వెళ్తామో అదే కైవల్యం. స్థూల లోకాలు అంటే కనపడే జగత్తు, కనపడిన జగత్తు సూక్ష్మలోకాలు. ఇదంతా ఇక్కడ తెలుసుకుంటూనే కైవల్యము. ఇది మనం ఉండేది స్థూల లోకం అన్నమాట. ఇది దాటేసినప్పుడు సూక్ష్మలోకం, అదే కైవల్యము. శాశ్వతమైన లీలాయాత్ర. డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్, శ్రీ తాళ్లపాక వారు 2 విషయాల గురించి మనకు విన్నవించారు. ఒకటేమో నాటకం, రెండవదేమో కైవల్యం. నాటకం ఒకటి, కైవల్యం ఒకటి. ఇవి 2 వేరు అన్నమాట. 4 రోజులు ఈ శరీర యాత్ర నాటకం అయితే ఆత్మయాత్ర అన్నది మటుకు శాశ్వతమైనది. ఈ శరీర యాత్ర మనకు 3 నాళ్ళ ముచ్చటేనమాట. ఇందాక చెప్పారు కదా మాస్టర్స్, ఇది 3 నాళ్ళ ముచ్చట అన్నమాట. ఇది ఒక నాటకం అన్నమాట. ఇందులోకి మనం వచ్చామన్నమాట. ఈ నాటకాన్ని తీసుకొని మనం ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. ఇది నాటకం అయితే కైవల్యం అనేది శాశ్వతమైనది అన్నమాట. ఇది ఆత్మయాత్ర అన్నమాట. ఈ శరీర యాత్ర అశాశ్వతము, ఇది నాటకం. శాశ్వతమైనది ఏమిట్రా అంటే ఆత్మయాత్ర అన్నమాట. అది 3 నాళ్ళ ముచ్చట కాదు, అది శాశ్వతమైన లీలాయాత్ర. శరీరగతమైన ఈ 3 నాళ్ళ ముచ్చటను ససేమిరా దుఃఖపరితం చేసుకోకూడదు, ముచ్చటగా జీవించవలే. అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించవలే. శరీరగతమైన ఈ 3 నాళ్ళ ముచ్చటను ససేమిరా దుఃఖభరితం చేసుకోరాదు. మనం ఎప్పుడు
ఈ మూడునాళ్ల ముచ్చటైన శరీర యాత్రని దుఃఖభరితం చేసుకోకూడదు. ఇది ఒక నాటకం అని మనం నిరంతరం వెరుకుతోటే ఉండాలి. ఇది చెప్తున్నారు మాస్టర్ వచ్చి అనమాట. నాటకాన్ని నాటకంగానే చూస్తే ఈ మూడునాళ్ల ముచ్చట కూడా నిజంగా శాశ్వత లీలాయాత్రలో భాగంగా తయారవుతుంది. మనం ఎప్పుడైతే దీన్ని ఒక నాటకంగా తీసుకొని మనం హ్యాపీగా ఈ జీవితాన్ని దాటేస్తామో అప్పుడు మనం ఇది కూడా శాశ్వతమైన లీలాయాత్రలో ఒక భాగం అవుతుంది అనమాట. ఇది కూడా అన్నమాట మనం ఈ భూమి మీదకి వచ్చిన దానికి మనకి ఇది కూడా ఒక లీలాయాత్రగా మారిపోతుంది అనమాట. ఇది చెప్తూ ఉన్నారు మాస్టర్ వచ్చి. ఎప్పుడైతే మనం మన వాస్తవానికి మనమే కారణం అని మనం తెలుసుకుంటామో మాస్టర్, అప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, మనకు మనం ఈ జ్ఞానంలోకి రాకముందు, ఈ జ్ఞానం తెలుసుకోకముందు మనకు ఒక కష్టం వస్తే అది ఒక ఏనుగంత పెద్దదిగా కనిపించదు అనమాట మనకు ఆ కష్టం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకి వచ్చి మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నామో అది మనకు చీమంతది అయిపోతుంది అనమాట. అంటే జ్ఞానంలోకి వస్తే కష్టాలు తీరుతాయని కాదు, ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఇది ఒక నాటకం అని తీసుకుంటాము, అప్పుడు మనకు అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది అనమాట. ఆ కష్టం అంత పెద్ద కష్టము మనకు ఒక చిన్నదిగా అయిపోతుంది. అంటే ఏనుగుని దాటడం అయితే కష్టం, కానీ చీమని దాటడం సులభమే కదా మాస్టర్. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే దానికి మనకు ఆ దుఃఖాన్ని వాటిని ఎలా ఎదుర్కోవాలి మనకు ఆ శక్తి వస్తుంది అనమాట. అది ధ్యానానికి ఉండే గొప్పతనం అనమాట. అది ఆధ్యాత్మికతకి. ఆత్మ యొక్క శాశ్వత జీవితం ఈ మూడునాళ్ల ముచ్చటను ఎంతో కోరికతో తీసుకుంటుంది. అయితే శరీరం ధారణ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం మర్చిపోతున్నాం. ఆత్మ యొక్క శాశ్వత జీవితం ఈ మూడునాళ్ల ముచ్చటను ఎంతో కోరికతో తీసుకుంటుంది. మన ఆత్మ ఎంతగానో అక్కడ కృషి చేసి తల్లిదండ్రులను ఎంచుకొని తనకు తగిన కుటుంబాన్ని ఎంచుకొని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఈ భూమి మీదకి వస్తుంది అన్నమాట. ఈ అనుభవాలను పొందడానికి ఎంతో సంతోషంతో. కానీ ఇక్కడికి వచ్చాక మనము దాన్ని శరీరం మీద తీసుకొని ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తామో దాన్ని మనం మర్చిపోతున్నాం అనమాట. ఈ శరీరమే సత్యం అనుకొనేసేసి ఇందులోనే మనం ఈ మాయలో పడిపోతున్నాం. అక్కడే మనిషి తనను తాను వంచింప చేసుకుంటున్నాడు, దుఃఖపూరితుడవుతున్నాడు, తాను శరీరం అని అనుకుంటున్నాడు, అందులోనే దుఃఖం ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ శరీరమే నిజం అనుకొని ఇందులో ఉండిపోతున్నామో ఇక్కడే మనకు దుఃఖమంతా ఉందన్నమాట. మనల్ని మనం వంచుకుంటున్నాం. ఆత్మ పదార్థం కైవల్యం మనకు కావలే, మనం జీవన్ముక్తి కావలే. ఉభయ కర్మలు గడి దాటినప్పుడే కైవల్యము, గగనము మీదిది కైవల్యము, మరి కట్ట కడపటిది కైవల్యము. ఆత్మ పదార్థమే కైవల్యం అనమాట. మనం ఎప్పుడైతే మనం ఆత్మ పదార్థం అని తెలుసుకుంటామో అదే మనకు కైవల్యం అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మన రెండు కళ్ళు మూసుకొని మనం ధ్యానంలో లోపలికి వెళ్తామో అప్పుడు మనం ఈ అనేక లోకాలను చూస్తాం మాస్టర్స్. ఆత్మలోకాల్లోకి మనం పయనం చేస్తామన్నమాట. ఎప్పుడైతే మన మనోచక్షువుని కూడా మూసేసి జ్ఞానచక్షువుతో ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు కైవల్య స్థితి అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. గగనము మీదిది కైవల్యము, కట్ట కడపటిది కైవల్యము, చివరిది కైవల్యమే, గగనము మీదిది కైవల్యమే, గడి దాటినప్పుడే కైవల్యము. ఈ సంకీర్తనలో 3 సార్లు కైవల్యం అనేది వచ్చిందనమాట. ధ్యానం పరిపూర్ణమైనప్పుడే, ఆత్మజ్ఞానం అనుభవం అయినప్పుడే వచ్చినప్పుడే ఆ యొక్క స్థితిలోనే కైవల్యము. ఎప్పుడైతే మనం ధ్యానం మనం చేస్తామో అప్పుడు ఆత్మజ్ఞానం మనం అనుభవంగా తెలుసుకుంటామో అప్పుడే మనం ఒక కాంతి స్వరూపాలం అని తెలుసుకుంటాం మాస్టర్స్. ఎనర్జీ రూపంలో మనం తెలుసుకుంటాం. ఆ స్థితే మనకు కైవల్యము అని ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఆనాపానసతి ధ్యాన విధానం ద్వారా అందరికీ కైవల్య విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అందరి చేత విశేషంగా ధ్యాన అభ్యాసం చేయిస్తున్నారు. ప్రతి మనిషి బాల్య దశలో ఉన్న, యవ్వన దశలో ఉన్న, ప్రౌఢ దశలో ఉన్న, వృద్ధ దశలో ఉన్న అవశ్యం చేపట్టవలసింది ధ్యానం. ఎవరైనా కానీ చేయవలసింది అది. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే ధ్యానంలోకి వచ్చేయాలి మాస్టర్. ఇది తెలుసుకోవాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఈ జీవితాన్ని దుఃఖభరితం కాకుండా మనం సంతోషంగా ఈ జీవితం అసలు మనం ఎందుకు వచ్చాం, మన ప్రణాళిక ఏమిటి అని మనం తెలుసుకొని ఎప్పుడైతే ధ్యానంలో మనం తెలుసుకుంటామో మన ప్రణాళిక ఏమిటి, మనం ఎందుకు వచ్చాం అని తెలుసుకుంటాం, అప్పుడు మాత్రమే ఈ జీవితాన్ని మనం సులభంగా దాటగలుగుతాం అన్నమాట. అదే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. అయితే మనం ఎప్పుడైతే ఏది చేస్తున్నా కానీ మనం ఫలితం ఆశించకూడదు అనమాట. మనం మంచి పనులు చేసేటప్పుడు మనం తిరిగి ఫలితాన్ని ఆశించకూడదు అనమాట.
నేను ఇది చేస్తున్నాను, నేను అనే భావాన్ని మనం తీసేయాలి. తీసేసి ఎప్పుడైతే అన్ని కృష్ణార్పణము, శివార్పణము అలా ఇలా అనుకుంటామో, మనకు భగవద్గీతలో కూడా చెప్పారు కదా మాస్టర్స్, కర్మలు చేసే దాంట్లోనే మనం ఉండాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించరాదు అని. అలాగనమాట. కర్మలు చేయటం ఎందే మనకు ఆసక్తి కలదు కానీ కర్మ ఫలితాన్ని మనం ఆశించకూడదు అనమాట. కర్తృత్వం లేకుండా పుణ్యకర్మలే చేయాలన్నమాట. కర్తృత్వ భావనతోటి కాకుండా మనం పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ బుక్ రీడింగ్ చేసే అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు.